చిన్నప్పుడు శివరాత్రి పండుగ వచ్చిందంటే మాపటీలి ఊరంతా గుడి కాడికి చేరేది. శివపార్వతుల కళ్యాణం మా సంబురంగా జరిగేది. ఇక ఒక్క పొద్దులుండి జాగారం చేస్తోళ్ళ కోసానికి హరికథ చెప్తోళ్ళు, ఒగ్గోళ్ళు, చిందోళ్ళతోని తెల్లందాకా కథలు చెప్పిస్తుండిరి. ఇప్పుడు గవన్నీ ఎక్కడి, అట్లా గుడికి పోతుర్రు వస్తుర్రు, ఇంట్లో టీవీ ముంగట కూర్చుంటుండ్రు. సరే ఏడేడు ఎట్లా నడిచిందో రేపు చెప్పుకుందాం గాని గుళ్ళకాడ ఇప్పుడు ఎట్లున్నదో అరుచుకుందాం పాండ్రి. రంగురంగుల లైట్ల నడుమ ఏములాడ ఎలిగిపోతున్నది పో. ఆగో తొవ్వేమటి చూడుండ్రి ఎంత ముద్దుగా సింగారిచ్చిండ్రో. ఈడ శివపార్వతులు, ఇటు గణపయ్య, రామాంజనేయులు, అంజన్న, రాముల వారు, నరసింహస్వామి, సరస్వతి అమ్మవారు. శివరాత్రి నాడు రాజన్న లగ్గం చూడాలని లక్షల మంది భక్తులు వస్తారాయే. పార్కింగ్ సౌలతి, క్యూ లైన్లు, సీక్రెట్ కెమెరాలు, బందోబస్తు, కౌంటర్ల కాడ సలువ పందిళ్ళు, ఇక సకల సౌలతులు చేసిండ్రు. ఇదొక్కటే కాదు, ములుగు జిల్లాల రామప్ప గుడికెంచి షురూ చేస్తే సిటీ శివారు కీసరగుట్ట దాకా అన్ని శివుని గుళ్లకు రంగులేసి ముద్దుగా రెడీ చేసిండ్రు. హనుమకొండ 1000 స్తంభాల గుడికాడ సుత పందిళ్ళేస్తున్నారు. కొమరెల్లి మల్లన్న గుడి సుత ముస్తాబైంది పండుగకు. శ్రీశైలానికి శీతం వస్తుండ్రు శివభక్తులు. రేపు చాలా మంది ఒక్క పొద్దులుండి శివయ్యను గొలుసుకుంటారు కాబట్టి పూలు పండ్లు పిటాన పిరమైనయి. ఇయాల్టికైతే గింతే. పండుగ ఏడెట్లా జరిగిందో రేపు మొత్తం చెప్పుకుందాం.